మరింత సమాచారం అందించడానికి మరి పొట్ట శ్రవణ్ ఉన్నారు. ఎస్ శ్రవణ్, మొత్తానికి చంద్రయాన్ 3 ల్యాండింగ్ కు అంతా సిద్ధమైపోయింది. ఇక మరికొన్ని నిమిషాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్ర సృష్టించబోతున్న ఈ పరిణామంలో అసలు ఎలా జరగబోతోంది ఏంటి అని సైంటిస్టులు ఏం చెప్తున్నారు, బయట పబ్లిక్ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఓకే, ఇగో ఎన్నాళ్ళలో నుంచో వెయిట్ చేసినటువంటి సాయంత్రం రానే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక 20 minutes లోనే అంటే ఈ ల్యాండర్ అక్కడ చంద్రుని పైన ల్యాండ్ కాబోతుంది, అక్కడ నుంచి రోవర్ కూడా బయటికి రాబోతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ఈ చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రయోగం ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేటువంటి చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో మాత్రం ఇప్పటికే చాలా మంది టీవీలకు అతుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ పొద్దు నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకొక అంటే 5:45కి మొదలయ్యేటువంటి ఈ సాఫ్ట్ ల్యాండింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపు 20 నిమిషాల పాటు జరగబోతోంది. ఈ 20 నిమిషాల పాటు ఈ కాలాన్ని అందరూ కూడా టెర్రర్ టైమ్ గా కూడా పిలుస్తూ ఉన్నారు. అంటే ఈ 20 అంటే ఎన్ని రోజుల పాటు వెయిట్ చేసింది ఒక ఎత్తు అయితే ఈ 20 నిమిషాల పాటు వెయిట్ చేయడం అనేది ఒక ఎత్తు అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ ప్రయోగానికి సంబంధించి కీలక దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో చాలా మందికి కూడా ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ఎట్లా అవుతుంది, సో అక్కడ ల్యాండ్ అయిన తర్వాత రోవర్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఇలాంటివి చాలా మంది కూడా డౌట్స్ ఉంటాయి. సో దక్షిణ అంటే సౌత్ పోల్ ని ఎందుకు ఈసారి చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా టార్గెట్ చేశారు, సో మిగతా దేశాలు ఎందుకు విఫలమయ్యాయి అనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి ఉన్నారు నవార్స్ ఎడ్యుకేషన్ టెక్ సంబంధించినటువంటి స్పేస్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ మనతో ప్రవీణ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఒకసారి మాట్లాడదాం. ప్రవీణ్ గారు చెప్పండి. సో ముందుగా అంటే ఈ 20 minutes టెర్రర్ టైం అని కూడా పిలుస్తున్నారు. ఏంటి అంటే ఈ 20 minutes టెర్రర్ టైంలో ఏం జరగబోతుంది, సో యాక్చువల్గా ఈ ల్యాండింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఎట్లా ఉంటుంది అసలు ల్యాండింగ్? ఓకే, సో చాలా మంచి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మొత్తం మిషన్ చూసుకుంటే 40 days కదా, 40 రోజులు. ఈ 40 రోజులు మొత్తం ఈ స్పేస్ క్రాఫ్ట్కి మూన్కి వెళ్ళడానికి పట్టింది. అండ్ ఫైనల్ ఆర్బిట్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే ప్రస్తుతానికి చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ఏదైతుందో అది 135/25 kilometers ఆర్బిట్లో ఉంది. అంటే అండాకారం షేప్లో ఉండే కక్షలో ఉంది. సో ఈ కక్ష నుంచి దాంట్లో మనకి ఎంతంటే 135/25 కదా, 25 kilometers వచ్చిన తర్వాత అప్పుడు డిసెంట్ స్టార్ట్ అవుతుంది. డిసెంట్ అంటే ల్యాండింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 40 days, ఈ 40 రోజులు ఒక ఎత్తు అయితే ఈ 20 నిమిషాలు ఇంకో ఎత్తు. 20 నిమిషాలు చాలా చాలా క్రూషియల్, ఎందుకంటే అది ల్యాండింగ్ సమయం. ఓకే, ఈ ల్యాండింగ్ అనేది చాలా చాలా క్రూషియల్, ఎందుకంటే దీనిలో మనకు చాలా ఛాలెంజెస్ వస్తాయి. సో ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాండర్ ఉంది, ఓకేనా. ఈ ల్యాండర్ లోపల మనకి రోవర్ ఉంది, ఓకేనా. సో ఈ ల్యాండర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు ల్యాండ్ ప్రాపర్లీ కదా, ప్రాపర్గా స్లోగా ల్యాండ్ అవ్వాలి. స్పీడ్ కనుక ఎక్కువ ఉంటే ఏమవుతుంది? క్రాష్ అయిపోతుంది, ఓకేనా. సో మొత్తం ఇట్ విల్ క్రాష్ ఇంటూ పీసెస్. సో లాస్ట్ టైం చంద్రయాన్ 2 అయినట్టు పీసెస్లో క్రాష్ అవుతుంది. ఒకవేళ స్పీడ్ కనుక సరిగా మెయింటైన్ చేయకపోతే ఇట్ విల్ టిల్ట్ ఆల్సో. కొన్నిసార్లు ఏమో లాస్ట్ టైం ఏంటంటే చంద్రయాన్ 2లో బికాస్ ఆఫ్ ద థ్రస్టర్ ఇష్యూ అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూ మనకి ఏంటంటే స్పీడ్ చాలా ఎక్కువైపోయింది, ఇంకా టిల్ట్ అయిపోయింది, ఇలా అయిపోయింది మొత్తం టిల్ట్. సో దీనివల్ల ఏంటంటే కెమెరాస్ సరిగా చూడలేకపోయాయి మూన్ సర్ఫేస్ ని. సో ఈసారి ల్యాండింగ్లో ఏంటంటే ఇవన్నీ ప్రొసీజర్స్ మనం చాలా కీలకంగా చూస్తున్నాం. ఈ ప్రొసీజర్స్ చాలా క్రిటికల్, వీటిని బాగా వాళ్ళు ఫుల్ ప్రూఫ్ ల్యాండింగ్ ప్రొసీజర్గా చేశారు. సో ఈ ల్యాండింగ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ 25 kilometer ఆర్బిట్ కదా, ఇక్కడ 25 kilometer ఆర్బిట్ నుంచి అది మెల్లిగా డిసెంట్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలా తిరుగుతూ ఉంది, దీన్ని టర్న్ చేయాలి. ఎందుకంటే ల్యాండర్ షుడ్ పాయింట్ టువర్డ్స్ ద మూన్ సర్ఫేస్ కదా. ల్యాండర్ అనేది మూన్ యొక్క ఉపరితలానికి పాయింట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తిరిగేదాన్ని ఇలా టర్న్ చేయాలి, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ మెల్లిగా దాన్ని కిందకి దింపాలి. సో మనం ఏదైనా రాకెట్ని పైనకి పంపించేటప్పుడు థ్రస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే రివర్స్ థ్రస్టింగ్ అనమాట. సో థ్రస్ట్ ఇవ్వాలి, కాకపోతే ప్రాపర్గా ఇవ్వాలి. అది చాలా స్లోగా ల్యాండ్ అయ్యేటట్టు థ్రస్ట్ ఎగ్జాక్ట్ ఇవ్వాలన్నమాట. ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ప్రాబ్లమే, ఓకేనా. సో ఈసారి మనకి చాలా బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకవేళ థ్రస్ట్ కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా మనకి స్పీడ్ అనేది మినిమం 2 meters per second స్పీడ్తో ల్యాండ్ అవ్వాలి. అది కానీ కొద్దిగా ఎక్కువైనా కానీ 3 meters per second అయినా కానీ మనకి బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి. ల్యాండర్ హ్యాస్ ద కేపబిలిటీ అనమాట. ఇంకోటి ఏంటంటే ల్యాండర్ కొద్దిగా టిల్టెడ్ యాంగిల్లో కూడా ల్యాండ్ అయినా కానీ 12 degrees టిల్ట్ అయినా కానీ అది కేపబుల్ టు ల్యాండ్ ప్రాపర్లీ. ఓకే, సో అంటే జనరల్గా ఈ టైంకే ల్యాండ్ కావాలి అని జనరల్గా కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది? అంటే మనం ల్యాండర్కి ఎట్లా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం? ల్యాండర్కి యాక్చువల్లీ ఇది ప్రీ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కటి ప్రీ ప్రోగ్రామ్డ్. ఇక్కడ మనం కూర్చొని దాన్ని కమాండ్ చేయలేము ఇది కూడా. సో ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్తోనే రన్ అవుతూ ఉంటుంది. ద కంప్యూటర్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ డిసిజన్ అనమాట. ఇప్పుడు AI ML గురించి మాట్లాడుతున్నాం ఈ రోజుల్లో మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది
ఎగ్జాక్ట్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఒక ఉదాహరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి. సో ల్యాండర్ సెల్ఫ్ డిసిజన్ తీసుకుంటుంది అనమాట, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి. ఈ ఏరియా మనం ఒకటి ఇచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మ్యాప్ మీరు. సో మనం ఒక 4 కిలోమీటర్ బై 2.5 కిలోమీటర్ ఏరియా మనకి ఇచ్చాం. ఓకే, అది ల్యాండింగ్ స్పాట్ లాగా. ఒకవేళ అది అక్కడ కూడా ల్యాండ్ అవ్వకపోతే ఇట్ కెన్ ల్యాండ్ ఇన్ సమ్వేర్ లొకేషన్, అదర్ లొకేషన్ ఆల్సో. కానీ చంద్రయాన్ 2లో అది అలాంటి కేసు కాదు. మనం 500 మీటర్ బై 500 ఏరియా ఇచ్చాం, అక్కడే ల్యాండ్ అవ్వాలి. అంటే ల్యాండ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ల్యాండర్ తనని తాను డిసిజన్ తీసుకోవచ్చు, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ సేఫ్ ఉంది. సో కాబట్టి ఈసారి ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అంటే లాస్ట్ మూమెంట్ లో చాలా మంది అనుకోవద్దు, కానీ చాలా మంది వాయిదా పడేటువంటి, అంటే వాయిదా వేసుకోవచ్చు అనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటారు. సో జనరల్ గా ఏ సిచ్యువేషన్ ద్వారా ఈ వాయిదా వేసుకోవచ్చు అనే అవకాశాలు? సో వాయిదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఇప్పుడు ఒక్కసారి డిసెంట్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయలేము. ఓకే, ఈ 20 minutes లాస్ట్ స్టేజ్ ఉందో ల్యాండింగ్ స్టేజ్, దానికన్నా ముందు డిసిజన్ తీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అవ్వాలి, అవును, మూన్ కూడా రొటేట్ అవుతుంది అన్నా కదా, మూన్ కూడా రొటేట్ అవుతుంది, స్లో ఉంది కాకపోతే రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవుతుంది యాజ్ వెల్ as స్పేస్ క్రాఫ్ట్ కింద దిగుతుంది. ఈ 20 minutes లో కూడా కొద్దిపాటు రొటేషన్ ఉంది కదా, ఆ ల్యాండ్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఆ మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వీ కెన్ అగైన్ మేక్ ఇట్ టు ఆర్బిట్ అగైన్ 3 days తర్వాత 27th కి ఇంకో ఛాన్స్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం సెకండ్ ఛాన్స్ లేకుండా, ఎందుకంటే ఫ్యూయల్ అనేది చాలా లిమిటెడ్. ఈసారి ఫ్యూయల్ ఎక్కువ ఉంది, సో మనం సెకండ్ ఛాన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇంకా ఆర్బిట్ చేసి మళ్ళీ సరైన టైం వేసుకుని వెయిట్ చేసి. కానీ ఇప్పుడు ఈ 5:45 కన్నా ముందే ఏం చేసినా కానీ, సో అది ఒక్కసారి ల్యాండింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతే we don't have any control. Everything has to happen automatically. అంటే ఇది ల్యాండ్ అయ్యేటువంటి ప్లేస్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్. ఎలాంటి ప్లేస్ అంటే ఇప్పుడు చూస్ చేసుకున్నటువంటి ప్లేస్ ఎలాంటి ప్లేస్ ఏంటి అని? సో ల్యాండింగ్ సైట్ అనేది చాలా మంది మాట్లాడుతున్నారు, సౌత్ పోల్ ఎందుకు సౌత్ పోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సౌత్ పోల్ కి ల్యాండ్ అవ్వట్లేదు ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు మూన్ తీసుకుంటే చంద్రుడి యొక్క సౌత్ పోల్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ, కానీ ఇక్కడ ల్యాండ్ అవ్వట్లేదు మన స్పేస్ క్రాఫ్ట్ చంద్రయాన్ 3. కొద్దిగా పైకి ల్యాండ్ అవుతుంది, అంటే 70 degrees సౌత్ అనమాట. ఈక్వేటర్ అవుతుందో మనకి, ఈక్వేటర్ ఉంటుంది కదా భూమధ్య రేఖ, అలాగే చంద్ర మధ్య రేఖ ఉంటుంది, అక్కడ నుంచి 17 degrees కిందకి. ఇప్పుడు మనం భూమితో కంపేర్ చేసుకుంటే 17 degrees సౌత్ అంటే ఇక్కడ ఈ అంటార్టిక్ యొక్క బార్డర్ ఏదైతే ఉందో, హిందూ మహాసముద్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, దానికి అంటార్టికా ఏదైతే మనకి ఐస్ ఉందో దానికి దీనికి ఉండే బార్డర్ ఏరియా అనుకుందాం. సో అక్కడ ల్యాండ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ సౌత్ పోల్ దగ్గర కాదు. సో 17 degrees సౌత్ దగ్గర ల్యాండ్ అవుతుంది. అక్కడ కొన్ని క్రేటర్స్ ఉన్నాయన్నమాట. సో సౌత్ పోల్ ఎందుకంటే అక్కడ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి, కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి కొన్ని క్రేటర్స్ లో సూర్యరశ్మి అనేది చేరుకోవట్లేదు. సో దీనివల్ల ఏంటి, అసలు సూర్యరశ్మి చేరుకోకపోతే ఏమవుతుంది, ఆ ల్యాండ్ అనేది చాలా చాలా కూల్ అయిపోతుంది, చల్లబడిపోతుంది. ఎంత చల్లబడుతుంది అంటే మనకి -150 -200 degrees వరకు చల్లబడుతుంది. ఈ ఇలాంటి కోల్డ్ కండిషన్స్ లో ఏమవుతుందంటే ఐస్ ఫామ్ అవుతుంది. సో ఈ ఐస్ అనేది మోస్ట్లీ మనకి వాటర్ ఐస్ అని చెప్పేసి చంద్రయాన్ 1 మనకి డిసైడ్ చేసింది. సో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఇంకా చంద్రయాన్ 3 ఎలా జరగాలని చెప్పేసి డిసైడ్ చేసింది. చంద్రయాన్ 1 మిషన్, చంద్రయాన్ 1 మిషన్ లో మనకి ఫైండ్ అవుట్ చేసిన రీసెర్చ్ వల్ల మనకి ఏంటంటే ఏ స్పాట్ కి ల్యాండ్ అవ్వాలని చెప్పేసి అది డిసైడ్ చేసింది అప్పుడే 15 years బ్యాకే. ఇప్పుడు మనం ఫాలో అప్ మిషన్స్ అనమాట. సో చంద్రయాన్ తర్వాత మీరు చూడొచ్చు, చంద్రయాన్ 1 తర్వాత రష్యా, యూరోప్, చైనా వీళ్ళందరూ ల్యాండ్ చేశారు, ఇంకా US వాళ్ళు కూడా వాళ్ళు ల్యాండ్ అటెంప్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడు మనకు క్రూషియల్ డేటా వచ్చింది, లైక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐస్, వాటర్ ఐస్. సో వాటర్ అనేది అక్కడ ఉంది, అంటే మాలిక్యులర్ ఫామ్ లో. వాటర్ అంటే మీకు ఏదో లేక్స్ రివర్స్ కనబడవు, అది సాయిల్ లో ఒక మాయిశ్చర్ ఫామ్ లో, ఐస్ ఫామ్ లో ఉంటుంది అనమాట. ఈ డీప్ క్రేటర్స్ లో, ఈ డీప్ క్రేటర్స్ లో మన ఐస్ ఉంది కదా, ఐస్ కింద ఏముంది, లూనార్ సాయిల్ ఉంది. ఓకేనా. సో ఈ లూనార్ సాయిల్ ఏంటంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ప్రిజర్వ్డ్ ఉంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు, మీరు ఏదైనా ఫుడ్ కొంటే, ఫ్రూట్స్ కొంటే ఫ్రిడ్జ్ లో పెడతారు, ఎందుకంటే దానికి చాలా రోజులు మనం దానికి ప్రిజర్వ్ చేయొచ్చు. సో అదే విధంగా ఈ సాయిల్ అనేది కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ప్రిజర్వ్ అవుతుంది. ఈ సాయిల్ కనుక మనం టెస్ట్ చేస్తే భూమి పుట్టినప్పటి నుంచి, అంటే మూన్ ఫామ్ అయినప్పటి నుంచి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ టైంలో ఎలాంటి ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఫార్మేషన్ లో, ఎటువంటి కంపోజిషన్ ఉన్నాయి, ఎటువంటి మినరల్స్ ఉన్నాయని చెప్పేసి మనకు తెలుసు. సో భూమి పుట్టుకకి చంద్రుడి పుట్టుకకి కారణమైన ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో మనకి, ఆ మెటీరియల్స్ కూడా మనకి డిస్కవర్ చేయొచ్చు. అంటే రోవర్ దిగిన తర్వాత చేసేటువంటి పని మాత్రం ఇలాంటివి. సో దాంట్లో ల్యాండర్ లో మనకి కొన్ని లేజర్ స్కానర్స్ ఉన్నాయన్నమాట. స్పెక్ట్రోస్కోప్ అంటాం. స్పెక్ట్రోస్కోప్ అంటే లేజర్ షూటింగ్ చేసి దాని నుంచి వచ్చే లైట్ ని మనం స్టడీ చేసి దాంట్లో ఉండే కాంపోజిషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో జనరల్ గా అందరికి రోవర్ అంటూ ఉన్నాం. సో రోవర్ లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అది కమ్యూనికేషన్ ఎట్లా చేస్తుంది సార్?
ఓకే, సో ఎక్విప్మెంట్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, సో ఫస్ట్ మనం ఎక్విప్మెంట్ గురించి మాట్లాడదాం. సో రోవర్ మనం ల్యాండర్ లోపల ఉంది కదా, తర్వాత బయటకు వస్తుంది. సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఇట్ కెన్ గో అప్ టు 500 meters ఓన్లీ. దాని పరిధి ఏంటంటే 500 meters మాత్రమే, 1/2 kilometer. సో 1/2 kilometerలో దాన్ని స్టడీ చేస్తుంది. ఏం స్టడీ చేయొచ్చు, మళ్ళీ సాయిల్ శాంపుల్ తీసుకొని సాయిల్లో మనకి లేజర్ షూట్ చేసేసి కొన్ని సాయిల్ ని కూడా అది బర్న్ చేస్తుంది. ఆ బర్న్ చేసిన తర్వాత వచ్చే స్మోక్ ఉంటుంది కదా, ఆ స్మోక్ ని స్టడీ చేస్తే కూడా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఒక గ్యాస్ బర్న్ చేస్తే ఒక కలర్ వస్తుంది, డిఫరెంట్ కలర్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐస్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ యొక్క ప్రాపర్టీస్ వేరే ఉంటాయి. రాక్స్, పేపర్ బర్న్ చేస్తే ఒక రకమైన ఫ్లేమ్ వస్తుంది. మీకు కట్టెలు మొద్దులు బర్న్ చేస్తే ఇంకో కలర్ వస్తాయి. వేరే ఏ మెటీరియల్స్, డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ కలర్స్ కదా. అదే విధంగా ఈ లేజర్ షూట్ చేయడం వల్ల అక్కడ హీట్ అవుతుంది కాబట్టి ఆ హీట్ వల్ల వచ్చే స్మోక్ బట్టి మనం కాంపోజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనది దక్షిణ ధ్రువంలో దిగుతుంది, మీరు చెప్తున్నట్టు అది ఫుల్ కూల్ ప్లేస్. కూల్ ప్లేస్ లో ఈ రోవర్ ఎట్లా తట్టుకుంది అంటారు? ఇంకోటి ఏంటంటే మనం దిగేటప్పుడు ఆ రీజన్ లో సన్ రైజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మూన్ చూసుకున్నట్టయితే మనలాగా 24 hours డే లేదు కదా అక్కడ, 30 days, అంటే ఆల్మోస్ట్ 29 days అనుకుందాం. సో 14.5 days అండ్ 14.5 days డే అండ్ నైట్ ఉంటుంది అనమాట. సో డే లైట్ ఉన్నప్పుడే మనకి సోలార్ ప్యానల్స్ పనిచేస్తాయి కదా. ఇక్కడ చూడండి మీరు, సోలార్ ప్యానల్స్ ఎలా ఉన్నాయి, రోవర్కి ఉన్నాయి, సైడ్కి ఉన్నాయి. ఎందుకంటే సన్ సైడ్కి ఉంటుంది, పైన ఉండదు సన్ సౌత్ పోల్లో, ఆల్మోస్ట్ ఇట్ సైడ్కి ఉంటుంది అనమాట. సో సోలార్ ప్యానల్స్ ఏంటంటే సన్ నుంచి వచ్చే లైట్ని యూజ్ చేసేసి ద ఎక్విప్మెంట్ పైన ఉండే ఎలక్ట్రానిక్స్ వాటిని పవర్ చేస్తాయి. సో సన్ లైట్ ఎంతవరకు అవైలబుల్ ఉంటుంది మనకి, సన్ రైజ్ నుంచి 14 days వరకు. సో 14 days వరకు వర్క్ అవుతుంది ల్యాండర్. దీని లైఫ్ టైం 14 days. ఇంత చేసేది మనం 14 రోజుల కోసం. ఈ 14 రోజుల్లో ఏదైతే సైన్స్ వస్తుందో చాలా క్రూషియల్ మనకి. ల్యాండర్ కూడా మనకి చాలా సైన్స్ చేస్తుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అది కూడా పనిచేస్తుంది 14 days. అదేవిధంగా రోవర్ కూడా 14 రోజులు పనిచేస్తుంది. సో ఇప్పుడు రోవర్ చేసేటువంటి పని అది ఏం పని చేసింది, ఎలాంటి టెస్టులు చేసింది, ఏంటి అనేది మనకి ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది? వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ రోవర్ అనేది చాలా చిన్నది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోవర్ చూసారా, ఈ మోడల్, రోవర్ మోడల్ దీనికంటే ఇంకా చిన్నగా ఉంటుంది. సో ఈ రోవర్ ఏంటంటే చాలా చిన్న యాంటెనా ఉంటుంది లోపల, వైఫై యాంటెనా లాగా అనుకుందాం. అక్కడ నుంచి ల్యాండర్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ల్యాండర్ పైన పెద్ద యాంటెనా ఉంటుంది. ఆ యాంటెనా ఆర్బిటర్ కి, సో మూన్ యొక్క ఆర్బిటర్ ఉంది కదా, ఈసారి మనం ఆర్బిటర్ పంపించట్లేదు, ఓన్లీ ప్రొపల్షన్ పంపిస్తున్నాం, ఎక్స్ట్రా ఫ్యూయల్. కాకపోతే చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఇంకా పనిచేస్తుంది కదా, సో దాన్ని వాడుకుంటాం మనం. చంద్రయాన్ 2 ఆర్బిటర్ కి పంపించేసి ఆ చంద్రయాన్ 2 నుంచి ఎర్త్ కి రేడియేట్ అవుతుంది. సో ఎర్త్ పైన మనకి ఏంటంటే డిఫరెంట్ యాంటీనాస్ ఉన్నాయి, డిఫరెంట్ లొకేషన్స్ లో, ఆస్ట్రేలియాలో, యుఎస్ లో, ఇండియాలో. సో ఎర్త్ ఎప్పుడైతే మూన్ కి ఫేస్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మూన్ సైడ్ ఫేస్ చేస్తే ఇండియాలో ఉండే యాంటీనాస్ పనిచేస్తాయి. ఇలా తిరిగినప్పుడు ఆస్ట్రేలియా ఉంటే ఆస్ట్రేలియాలో ఉండే యాంటీనాస్ యూజ్ చేస్తాం. సో ఎర్త్ తిరుగుతుంది కాబట్టి మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి ఏదైతే యాంటీనా మనకి మూన్ ఫేస్ చేస్తుందో ఆ యాంటీనాని వాడుకుంటారు. ఈ నెట్వర్క్ ఆఫ్ యాంటీనాని డీప్ స్పేస్ నెట్వర్క్ అంటారు అనమాట. అంటే ఇది ర్యాపిడ్ గా జరుగుతూనే ఉంటుంది, ఈ యాంటీనాస్ చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ఎర్త్ యొక్క పొజిషన్ బట్టి. అంటే ఇది 14 days పాటు ఎంత స్పేస్ వరకు తిరగగలదు ఏంటి అనేది అంటే ఎట్లా డిసైడ్ అవుతుంది? అదే చెప్పాను కదా, ల్యాండర్ అనేది ఒక చోటే ఉంటుంది. అవును, ఇట్ కెనాట్ రోవ్ అనమాట, ఇట్ కెనాట్ గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఇది ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళదు. ఓన్లీ రోవరే, ఇది కార్ లాగా, రిమోట్ కంట్రోల్ కార్ లాగా అనమాట. సో ఇది ఓన్లీ 500 meters వరకు వెళ్ళగలదు. సో మెయిన్ గా ఈసారి మనం సౌత్ పోల్ టార్గెట్ చేసాం. సో మెయిన్ టార్గెట్స్ ఏంటి అన్నట్టు మనది చంద్రయాన్ 3 మెయిన్ టార్గెట్ అంటే లాస్ట్ చంద్రయాన్ 2, మనకి చంద్రయాన్ 2లో ఏదైతే మనకి ఎయిమ్స్ ఉన్నాయో సేమ్ ఎయిమ్స్ ఇక్కడ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూనార్ సాయిల్ ని మనం కంపోజిషన్ ని స్టడీ చేయడం, వాటర్ మాలిక్యూల్స్, ఐస్ మాలిక్యూల్స్ ఉంటే ఎంత కంపోజిషన్ లో ఉన్నాయి, ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, ఈ మినరల్స్ మనకి ఎంత కంపోజిషన్ లో ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనకి మూన్ యొక్క పాస్ట్ తెలుస్తుంది. అంటే ఎప్పుడు ఏర్పడ్డది ఏంటి, ఎన్ని సంవత్సరాల కింద ఏర్పడ్డది, ఈ మినరల్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, కార్బన్ డేటింగ్ అలాంటివి చేస్తూ ఉంటారు స్పెక్ట్రోస్కోపీలో. సో దీనివల్ల ఏంటంటే మూన్ ఎన్ని సంవత్సరాల కింద ఫామ్ అయింది, మరి చాలా థియరీస్ ఉన్నాయి, మూన్ ఫార్మేషన్ థియరీస్. ఓకేనా, సో ఒక ప్లానెట్ వచ్చి కొలైడ్ అయ్యి ఒక పార్ట్ ఆఫ్ ఎర్త్ మూన్ లాగా అయింది. ఇంకోటి ఏంటంటే ఇంకో థియరీ ఏంటంటే క్యాప్చర్ థియరీ అంటారు, అంటే మూన్ తిరుగుతూ ఉంటుంది ర్యాండమ్ గా, ఎర్త్ దాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఇంకో థియరీ ఏంటంటే ఎర్త్ స్పీడ్ తిరిగేటప్పుడు దాని ఒక పార్ట్ మూన్ లాగా అయిపోయింది. సో ఇలాంటి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఏ థియరీ కరెక్ట్ అని 100% బల్లగుద్ది చెప్పేటట్టు కావాల్సిన ఎవిడెన్సెస్ ఇది కలెక్ట్ చేస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే ఎందుకు పంపిస్తున్నారు దానిలో చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇండియా యాజ్ అ డెవలపింగ్ కంట్రీ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అనమాట. మనం స్పేస్ ఫేరింగ్ నేషన్. సో మన రాకెట్ టెక్నాలజీ, మన యొక్క టెక్నాలజీ మనం ప్రూవ్ చేయాలి. వీఆర్ కేపబుల్ ఆఫ్ సంథింగ్. దిస్ విల్ లీడ్ టు బిజినెస్. అంటే మనకి
ఇంతకుముందు చూసుకుంటే స్టార్టింగ్లో ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్ ఇస్రోనే ఇన్వాల్వ్ అయ్యింది ప్రతి ఒక్క డెవలప్మెంట్లో. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ప్రైవేట్ ఏజెన్సీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ రాకెట్స్ అనమాట. సో ప్రైవేట్ కంపెనీస్ చాలా కంపెనీస్ పార్టిసిపేట్ అవుతున్నాయి కాబట్టి డిఫరెంట్ మెటీరియల్స్ కాంపోనెంట్స్ ఇంజన్స్ తయారు చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ చంద్రయాన్ 3 సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా సక్సెస్ యాజ్ ఎ హోల్, ఇండస్ట్రీ సక్సెస్. ఇది మనకి బిజినెస్ ఇస్తుంది. వేరే కంట్రీస్ నుంచి, ఏ కంట్రీస్ దగ్గర అయితే రాకెట్స్ లేవో, స్పేస్ టెక్నాలజీ లేదు, ఆ కంట్రీస్ నుంచి మనకి సాటిలైట్ లాంచ్ చేయడానికి, వేరే మిషన్స్ లాంచ్ చేయడానికి మనకి బిజినెస్ వస్తుంది కాబట్టి దానివల్ల మనం కొన్ని వందల వేల కోట్ల రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. సో అంటే మనం ల్యాండర్ చూసినా రోవర్ చూసినా అన్ని కూడా గోల్డ్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. దానికి సైంటిఫిక్ రీజన్. ఓకే, సో ఇప్పుడు ఎర్త్ పైన మనం చాలా ఫార్చునేట్, అంటే మనకి చాలా లక్కీ. ఎందుకంటే మనకి ఉపరితలం ఉంది కదా, ఉపరితలం ఉంది, అట్మాస్ఫియర్ ఉంది, వాతావరణం ఉంది, దానిపైన మ్యాగ్నెటిక్ స్ఫియర్ ఉంది. ఇవన్నీ మనకి ప్రొటెక్ట్ చేస్తాయి స్పేస్ రేడియేషన్ నుంచి. కాకపోతే మూన్ పైన వాతావరణం లేదు, అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా లేదు, అయస్కాంత శక్తి కూడా లేదు. సో దానివల్ల ఏంటంటే మూన్ పైన రేడియేషన్ డైరెక్ట్గా సన్ నుంచి రేడియేషన్, ఎక్స్రేస్ కానీ, అల్ట్రావైలెట్ కానీ, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కానీ, ఇలాంటి హార్మ్ఫుల్ రేడియేషన్ డైరెక్ట్గా హిట్ అవుతాయి. ఇక టెంపరేచర్ చేంజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో డే టైంలో చూసుకుంటే మనకి +150 డిగ్రీ సెల్సియస్, నైట్ టైంలో చూసుకుంటే మనకి -150, -200 వరకు వెళ్తుంది. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ డిఫరెన్సెస్ అండ్ స్పేస్ రేడియేషన్ నుంచి తట్టుకోవాలంటే మనకి ఒక బ్లాంకెట్ కావాలి. ఆ బ్లాంకెట్ నే మనం మల్టీ లేయర్ ఇన్సులేషన్ అంటాం. సో మనం చూస్తే ఒక చిన్న లేయర్ లా కనిపిస్తుంది. లేయర్ లో మనకి 5 నుంచి 30 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అక్కడ లోపల. దాన్ని మల్టీ లేయర్ ఇన్సులేషన్ అంటాం. దాంట్లో మనకి థిన్ అల్యూమినియం కోటింగ్ ఉంటుంది, సిల్వర్ కోటింగ్ ఉంటుంది. సో లోపల మనకి క్లాత్ బేస్డ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. చాలా డిఫరెంట్ లేయర్స్. లోపల వాక్యూమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్లాస్క్ చూసారు ఎప్పుడైనా మీరు, థర్మాస్ ఫ్లాస్క్, ఓకేనా? సో దీంట్లో వేడి నీళ్లు చాలాసేపు వేడిగా ఎందుకు ఉంటాయి? ఎందుకంటే బయట జరిగే వాతావరణం చేంజెస్ దీంట్లో లోపల వాటర్ని ఎఫెక్ట్ చేయట్లేదు. సో అదేవిధంగా బయట ఏమైనా కానీ టెంపరేచర్ పెరిగినా తగ్గినా రేడియేషన్ వచ్చినా లోపల దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఒక ఇన్సులేషన్ లేయర్ లాగా. మనకి థర్మాస్ ఫ్లాస్క్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ లా తీసుకోవచ్చు. అంటే మనం ఒక చిన్న ల్యాండర్ ని రోవర్ ని పంపడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకుంటున్నాం. అంటే జనరల్ గా ఇన్ని సంవత్సరాలు తీసుకుంటూ ఉన్నాం. సో ఒక మనుషుల్ని పంపాలంటే ఎన్ని రోజులు కావచ్చు అంటారు? ఓకే, సో మనం ల్యాండర్ని పంపించడానికి 40 రోజులు తీసుకుంటున్నాం అవునా? కానీ మనుషులు పంపించాలంటే, ఆస్ట్రోనాట్స్ పంపించాలంటే 40 రోజులు తీసుకోలేదు. ఎందుకంటే 40 రోజుల వరకు మనం ఆక్సిజన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. ఇది ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. కాబట్టి మీరు అపోలో మిషన్ చూసుకుంటే వాళ్ళు 3 డేస్లో పంపించారు. షార్ట్ పీరియడ్లో పంపించాలి. షార్ట్ పీరియడ్లో పంపించాలంటే మనకు కాస్ట్ పెరుగుతుంది. పవర్ఫుల్ రాకెట్స్ కావాలి. ఇప్పుడు మనం వాడుతున్నాం GSLV Mark 3 రాకెట్స్, దీనికి డబుల్ పవర్ఫుల్ రాకెట్స్ కావాలి. సో అప్పుడే మనం 3 డేస్లో పంపించగలం. సో అందుకోసం ఇప్పుడు ఆ వైపు కూడా మనం ఇస్రో కూడా అడుగులు వేస్తుంది. సో మొట్టమొదటి అడుగు మనకి గగన్యాన్ ప్రోగ్రామ్. సో గగన్యాన్ ప్రోగ్రామ్ లో వితిన్ మనం 2 years లో ఇండియన్ ఆస్ట్రోనాట్ ని ఎర్త్ ఆర్బిట్ లో పంపించబోతున్నాం. అదే ఒక స్టార్టింగ్ పాయింట్. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఎర్త్ చుట్టూ తిరుగుతూ అదేవిధంగా మనం మూన్ కూడా వెళ్ళొచ్చు, మార్స్ కూడా వెళ్ళొచ్చు వితిన్ నెక్స్ట్ 20 to 30 years. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, చాలా విషయాలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరొక 4 నిమిషాల కాలంలోనే ఈ సంబంధించినటువంటి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ సమయం కోసమే చాలా మంది కూడా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నారు. ఎన్నో వందల కోట్లు ఖర్చు పెడుతూ చేస్తున్నటువంటి ప్రయోగాలు ఎలా సక్సెస్ అవుతున్నాయనేటువంటి విషయం కూడా చాలా మంది ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. సో అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ప్రపంచంలోనే సౌత్ పోల్ అంటే చంద్రునికి సంబంధించినటువంటి సౌత్ పార్ట్ పై దిగినటువంటి మొట్టమొదటి దేశంగా ఇండియా రికార్డు సృష్టించబోతోంది. ఆ రికార్డు కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకు సౌత్ పోల్ పై దిగాలి అంటే చంద్రుని పుట్టుకకు సంబంధించినటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి మినరల్స్ లాంటి విషయాలు ఎక్కువగా తెలుసుకోవడానికి ఈ ప్రయోగం ద్వారా సాధ్యమవుతుందనేటువంటి అభిప్రాయాన్ని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరికొన్ని నిమిషాల్లోనే దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.